కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. जिंदाबाद सीआईटीयू, जिंदाबाद सीआईटीयू, वर्दिल्लाली कार्मिकुల ఐక్యత, वर्दिल्लाली कार्मिकुల ఐక్యత, जिंदाबाद सीआईटीयू, जिंदाबाद सीआईटीयू, वर्दिल्लाली कार्मिకుల ఐక్యత, वर्दिल्लाली कार्मिకుల ఐక్యత. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నిమ్మరమేశ్వర గారిని వారి అమూల్యమైన సందేశాన్ని మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మికులందరికీ, నాయకులందరికీ మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులకు ఎవరైతే కష్టపడి పనిచేసేవారో పనికి తగ్గ ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో అప్పుడున్నటువంటి పోరాట నాయకులు కార్మిక దినోత్సవంగా కార్మికుల కోసం అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి వారి యొక్క వారసత్వంను ఈ ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కొనసాగుతూ వస్తుంది. ఈ కార్మిక దినోత్సవం అని చెప్పేది ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే సందర్భంగా సమావేశాలు జరుపుకుంటారు. అదేవిధంగా కార్మికులందరూ కూడా నేను శుభాభివందనలు ఏం తెలియజేస్తున్నా అంటే మీరందరూ కలుపుకొని కష్టపడి పనిచేస్తూ మీ హక్కుల కోసం పోరాడాలి. ఆ హక్కుల పోరాటంలో మా వంతు రాజకీయ పక్షాలు కూడా అందరూ కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భం కోరుతూ మేము ఎల్లప్పుడూ మీ కష్టాల్లో సుఖాల్లో మేము ఉంటామని చెప్తూ మేడే సందర్భంగా కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే అనేది త్యాగాల పునాదుల మీద వచ్చింది. మరి యాజమాన్యాలు, ప్రభుత్వాలు కార్మికులను యథేచ్ఛంగా వాడుకొని వారి శ్రమను, వారి రక్తాన్ని వాడుకొని పనికి తగ్గ మరి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణం లోపల ప్రపంచంలోనే కార్మికులంతా ఐక్యమై ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి హక్కులు సాధించుకున్నారు. ఆ పనికి తగ్గ అంటే వారి యొక్క నియమ నిబంధనలు, పని వేళలు, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి శ్రమకు తగ్గ ఫలితాలను గురించి మరి హక్కుల ద్వారా సాధన చేసుకునేటటువంటి ఈ మేడే అనేటటువంటిది ముఖ్యంగా శ్రామిక జీవులకు చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఇటువంటి రోజుల్లో మనము హక్కులను ఏ విధంగా మనము సాధించుకుంటున్నామో బాధ్యతలు కూడా నెరవేర్చాలని, అదేవిధంగా కార్మికుల పట్ల, శ్రామికుల పట్ల ఖచ్చితంగా మరి మా వంతుగా మీ వెనక ఉంటామని మరి ఈ మేడే రోజు ఇచ్చేసినటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేడే సందర్భంగా టేక్మాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా కార్మికులందరికీ మేడే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్మికులు మీకు శ్రమకు తగ్గ వేతనాల కోసం, హక్కుల కోసం పోరాటం చేసి అన్ని హక్కులు సాధించుకోవడానికి ఇది ఒక మేడే కార్మికుల దినోత్సవంగా పరిగణిస్తారు. కావున మీ హక్కుల కోసం మీరు పోరాడుతుంటే మా వంతుగా మీకు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటామని మీకు తెలియజేస్తున్నాము.
అదేవిధంగా మీరు అందరూ కలిసి మీ హక్కుల కోసం పోరాడాలి, మీ హక్కులను సాధించుకునేందుకు మా వంతు సహకరిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మేడే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదం స్ఫూర్తిగా తీసుకొని 1815 లోపల అమెరికా చికాగో నగరం లోపల పని గంటలు కుదించడం కోసం నీలి తోటలలో పనిచేస్తున్న కార్మికులందరూ ఏకదాటిపై వచ్చేసేసి ఉద్యమాలు చేస్తూ ఉంటే అక్కడి సామ్రాజ్యవాదం కానీ పెట్టుబడిదారు వ్యవస్థ కానీ కార్మికులపై అనేకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ వారి కష్టాన్ని దోచుకోవడం కోసం శ్రమాన్ని పెట్టుబడిగా పెట్టి శ్రమ దోపిడీ చేస్తున్న వారిపై తిరగబడి 1815 లోపల మహా యుద్ధం ప్రకటించి అక్కడ ఆ ప్రభుత్వం వారిపై కాల్పులు జరుపుకున్న సందర్భం లోపల మరి అనేక మంది లక్షల మంది కార్మికులు చనిపోయిన రోజుల లోపల అక్కడ ఉన్న స్ఫూర్తిని తీసుకొని ఒక మహిళ తన చీర కొంగును చింపి ఆ తడిచిన రక్తంలో పట్టి ఒక కర్రకు జెండాగా ఎగురవేసి మరి ఇదే మా కార్మికుల జెండా అని చెప్పేసి ఆ రోజు స్ఫూర్తితో నింపుకున్న ఒక మహిళా స్ఫూర్తితో తీసుకొని వచ్చి ప్రపంచ కార్మికులందరూ ఏకదాటిపై వచ్చి ఆ ఉద్యమాన్ని చేసి విజయం సాధించుకున్నారు. ఆ ఉద్యమానికి జరిపి అక్కడ నీలి తోటల యజమానులందరూ సమావేశమై ఈ రోజు నుంచి మీకు పని గంటలు తగ్గించి మరి కార్మిక హక్కులను కార్మిక చట్టాలను మీకోసం సవరిస్తున్నామని చెప్పేసి 1815 లోపల తీసుకువచ్చిన ఈ కార్మిక చట్టాలను నేడు మరి మనం ఆ రోజు నుంచి ప్రతి మేడే రోజు మేడే 1వ రోజు నాడు మనం జెండా ఎగురవేస్తున్నాం. ఇది కార్మికుల విజయం. మరి నేటి కార్మికుల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మనం అందరం చూడాల్సిన పరిస్థితి ఉంది. పని శ్రమ దోపిడీ కేంద్రం లోపల బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలైన కార్మిక వ్యతిరేక విధానాలైనటువంటి ప్రజా సంక్షేమాలను మర్చి కార్మికుల యొక్క హక్కులను కాపాడడం కోసం మొన్ననే ఢిల్లీ లోపల గత ప్రభుత్వ పాలన లోపలనే బీజేపీ ప్రభుత్వం లోపలనే ఢిల్లీ లోపల లక్షలాది మంది రైతులు మరి ఈ కార్మిక చట్టాలను సవరించకూడదు, మరి వ్యవసాయ కార్మిక చట్టాలను సవరించకూడదని చెప్పేసి 384 రోజులు అక్కడనే నిద్రాహారాలు మాని కుటుంబ పిల్లలతో సహా అక్కడ నిరాహార దీక్ష చేస్తే వందల మంది రైతులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ నల్ల చట్టాలను తాత్కాలికంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెనుకకు తీసుకున్నది, కానీ మళ్ళీ తర్వాత తన అసలు రూపం ప్రదర్శిస్తూ 3వసారి అధికారంలోకి వచ్చినాక అనేకమైనటువంటి రంగులు మారుస్తూ వివిధ రూపాల లోపలనే దాన్ని మారుస్తూ ఉన్నది. అందులో భాగంగానే కార్మికులుగా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చి జీరాంజీ అనే చట్టాన్ని తీసుకువచ్చి కార్మికుల పొట్టన కొడుతూ ఉంది. గ్రామాల లోపల కార్మికులు కనుక పనిచేస్తున్న సందర్భాల లోపల ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికులు తమ జాబు కార్డులను కోల్పోయి మరి జీరాంజీ చట్టం ద్వారా ఎంతమంది ఉపాధి కూలీలు తమ ఉపాధిని కోల్పోయినరో, ఎంతమందిని కొట్టనగొట్టినరో మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తూ ఉంది. అదేవిధంగా హమాలీ కార్మికులు కానీ గ్రామ సేవకులు కానీ మరి అటువంటి అనేక రంగాల కార్మికులు రోడ్డు మీద పడుతూ ఉన్నారు. ఈ కార్మిక చట్టాలను వెనుకకు తీసుకునే వరకు ఈ పోరాటాలు సాగిస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సిఐటియుకు ధన్యవాదాలు తెలుపుతాను. జై సిఐటియు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్మికుల దినోత్సవం మరి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులే కాకుండా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, అక్కడ అంగన్వాడీలే కానీ ఆశా వర్కర్లు కానీ వివిధ రంగాల్లో కాంట్రాక్ట్ పద్ధతులు కానీ అవుట్సోర్సింగ్ పద్ధతులు కానీ పనిచేస్తున్నటువంటి కార్మికులకు వారికి పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బాగా ఇంతకుముందు చెప్పినట్టు మరి గత క్రితంలో 12 గంటల పని దినాలుండే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చట్టాన్ని కార్మికుల చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళకు ప్రతి ఒక్క కార్మికుడు 8 గంటలే పనిచేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి ఉన్నటువంటి ఇది ఒక విషయము. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు 12 గంటలు చేస్తున్నా కానీ 8 గంటలు చేస్తున్నా కానీ దాన్ని 12 గంటలకు ఎక్కువ చేస్తూ మరి వారికి తగినటువంటి వేతనాన్ని ఇవ్వకపోవడం కూడా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అలా కాకుండా ఈ మేడే సందర్భంగా ఈ ప్రభుత్వం మేము దృష్టికి తీసుకోవాల్సింది ఏమనగా మరి మా వెంట ఉన్నటువంటి మా సహోదరులు కూడా ఇప్పుడు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సార్ వాళ్ళ దృష్టికి తీసుకురావడం ఏమంటే మేము మా కార్మికులు బాగుంటేనే ఊరు బాగుంటుంది సార్.
మరి ఊరు బాగుంటూనే మనం అందరం ఆరోగ్యాలు ఆరోగ్యాలతో బాగా ఆనందంగా ఉంటామని చెప్పేసి మరి మమ్మల్ని కూడా మీరు కన్నేసి మా కార్మికుల పైన మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మా అందరి గురువారేంజులు కాబట్టి కొంచెం మీరు మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు తగినటువంటి వేతనాన్ని కూడా కావాలని చెప్పి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్. CITU ఇప్పటి వరకు వంటలు చాలా విషయాలు మనకు తెలియజేశారు. మేడే అనేది కార్మికులు ఎన్నో త్యాగాల ఫలితంగా విశ్వవ్యాప్తంగా మన దేశంలోనే అది కాదు, విశ్వవ్యాప్తంగా ఆ కార్మికులు చేస్తున్నటువంటి శ్రమ దానికి సరిపోయినటువంటి ఇవ్వడం ఏదైతే పేమెంట్స్ మనకు ఉంటాయో అవి మనకు జరగకుండా శ్రమ దోపిడీ జరుగుతుందనే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది బలిదానాలు చేసి దాని పర్యవసానంగానే ఈనాడు మనం ఈ మేడేను మనం పురస్కరించుకొని ఇవాళ మనం అందరం ఇక్కడ దాని సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఏ దేశమైనా కర్షకులు తర్వాత కార్మికులు ప్రధానమైనటువంటి వెన్నుముక లాంటి వారు. ఎప్పుడైతే వీళ్ళు సంతోషంగా సంతృప్తిగా వాళ్ళ యొక్క విధులు కర్తవ్యాల్ని విస్మరించకుండా వాళ్ళు చేస్తుంటారో అప్పుడు ఈ సమాజం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో ఆశించిన స్థాయిలో అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చెందుతుంది. కార్మికులు వాళ్ళ అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరో దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఇచ్చేటువంటి వాటి కోసం కాకుండా మనకు హక్కులు కూడా కల్పించాలి, మనకు అది రైట్. ఆ హక్కు ఉన్నది అంటే ఖచ్చితంగా మనం అడగడానికి వస్తుంది. ఉంది కాబట్టి ఎందుకు చేయలేదు, అది ఎందుకు మేము దాన్ని వినియోగించుకోవద్దు అనేటువంటి ఆ పరిస్థితి. ఆ హక్కులు సాధించుకొని వాటిని మరి మనము ఈనాడు ఇదివరకు ఉన్నట్టుగా కాకుండా అన్ని దినాలు కానీ పని గంటలు కానీ మనం ఏం చేస్తున్నామో వాటికి మనం అదే దృక్పథంలో మనం వాటి నుంచి మన తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ హక్కులతో సహా ఇంకొక పదం కూడా మనం దాన్ని విస్మరించవద్దు, అది బాధ్యతలు. బాధ్యతలు కూడా ఉన్నాయి. ఈ రెండు ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి, అనుబంధంగా ఉంటాయి. వీటిని విస్మరించవద్దు, వాటిని వదిలేయొద్దు. ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఏ హక్కు ఉందో వాటిని తప్పకుండా మనం ఎంటర్టైన్ చేయాల్సిందే, మనం ఇచ్చేసుకోవాల్సిందే. కాకపోతే ఏంటి, బాధ్యతలు కూడా మనం మీకేం కాదు. ఇప్పుడు చెప్పినట్టుగా అందరం సమిష్టిగా చేస్తున్నప్పుడు ఏం చేస్తాం, అందరం కలిసికట్టుగా సమిష్టిగా మనం కలిసి చేస్తే తప్పకుండా ఏ సమస్య లేకుండా శాంతియుతంగా మనం మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. మనం మరింత ఈ బాధ్యతల నుంచి కూడా మనం ఇక్కడ విస్మరించకుండా, ఒకరు ఐడెంటిఫై చేయకుండా, ఒకరు ఏలెత్తి చూపకుండా మనం కార్యాలను నిర్వహించినట్లయితే ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరో జాబ్స్ వాళ్ళు చేస్తుంటే ఆ వ్యవస్థ అంతా కూడా ఒక సరి అయిన క్రమంలో సరి అయిన మార్గంలో అన్ని రంగాల్లో కూడా దేశము సంపూర్ణ వికాసం చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మీ విధులను మర్చిపోకుండా, బాధ్యతలను మర్చిపోకుండా, మీ రైట్స్ తప్పకుండా మా నుంచి అయినంత వరకు తెలియకుండా కనుక్కొనైనా సరే మీకు చేసి ఎవరికీ నష్టం జరగకుండా తప్పకుండా మా చిరంతలు లేకుండా సంపూర్ణ సహకారాన్ని ఉందని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మన కుటుంబాలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జిందాబాద్ CITU, జిందాబాద్ CITU, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జెండావిష్కరణ జరిగిన ఈ సందర్భంగా మన పెద్దలు గౌరవనీయులు, మన అధ్యక్షులు సర్పంచ్ గారు, అదేవిధంగా మన సుధాకర్ గారు, అదేవిధంగా సదానందం గారు,
నా అన్న రాజన్న వెంటన్న ఈ కార్మికులందరికీ కూడా నేను కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి చాలా రోజులు అమెరికాలో జరిగిన మన సౌకర్యాల కోసం హక్కుల కోసం పోట్లాడి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అర్పించిన తర్వాత వాళ్ళ త్యాగాల ఫలితమే మనకి ఈరోజు కార్మిక దినోత్సవం. మా టేక్మాల్ గ్రామాన్ని మీ ఇల్లులాగా, టేక్మాల్ ప్రజలను మీ కుటుంబంలాగా పరిశుభ్రంగా మన ఇల్లు ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఆ విధంగా మీరు టేక్మాల్ మొత్తం గ్రామాన్ని పరిశుభ్రంగా వానకు ఎండకు అనకుండా మీరు కష్టపడి పనిచేసి ప్రజల ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మీరు టేక్మాల్లో ఇస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. నిజమైన దేశభక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఆర్మీ తర్వాత నిజంగా ఈ పారిశుద్ధ కార్మికులే నిజమైన దేశభక్తులు. మరి కష్టపడి తమ రక్తాన్ని చిందించి, చెమటను చిందించి, మరి శ్రమను ఓర్చి వేతనానికి సరైన జీతం లేకున్నా మీరు కష్టపడి పనిచేస్తుందంటే నిజంగా మీకు బాగా సలాములు తెలియజేస్తూ మరి మీకు ఏం కలుస్తున్నాం అనుకుంటే వచ్చిన కేసు గారికి కూడా వెల్కమ్. మొన్న మనం అందరం చూసినాం, మన గంగా ఉన్నది కదా, దాని గంగా వాళ్ళ కూతురు బిడ్డ చేసి మ్యారేజ్ చేసింది. కష్టపడి ఆమె వెనుక ముందు అన్న తమ్ముడు లేకున్నా కానీ బిడ్డని BSc దాకా నర్సింగ్ చదివించి ఒక సంబంధం చూసి తెప్పించింది. ఆ కార్యక్రమం నేను చూసినా సార్, మా చింతూళ్ళు, కుటుంబాలు, ఎర్రలు, గొప్పలు అందరూ కూడా గంగా మంచితనానికి పిల్లలందరూ పనిచేస్తే నేను చాలా ఆశ్చర్యపోయినా సార్. నేను వచ్చిన మ్యారేజ్కు నిజంగా గంగా మంచితనం నువ్వు పల్లెత్తు మాట ఏమో అంటావు, అలా అందరూ కూడా మన 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 ఇలాంటి పిల్లలు ఎట్లా పనిచేసారు అంటే అంత ముందు పనిచేసేది మంచితనమే. మీకు సన్మానం చేయాలనుకున్నాం. అంటే మా దుర్గమ్మ చిన్నమ్మ కూడా మీ అందరిలో పెద్దది, దుర్గమ్మ చిన్నమ్మ కూడా సన్మానం చేసి అందరికీ సన్మానంగా భావిస్తాం. దీన్ని కొంచెం చేసి నాది మాట జర టైం కుదరకపోవడం వల్ల అందరికీ సన్మానం అనుకున్నాం. ఇంకా రెండు చాలా ఉన్నాయి, ఇద్దరికి సన్మానం చేయడం. అందరికీ 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ 1986 అమెరికాలో జరిగిన చికాగోలో జరిగినటువంటి ఫ్రీ మార్కెట్లో జరిగినటువంటి కార్మిక రసవత్తర కార్యక్రమంలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోవడం ద్వారా ఈ యొక్క మేడే కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. పనికి తగ్గ వేతనం 8 గంటల పనిదినాన్ని కార్మికులందరికీ కూడా చేపట్టాలన్న ఉద్దేశం చేత ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా నేడు జరుపుకోవడం అనేది జరుగుతుంది. 1980స్లో కానీ 1890స్లో కానీ ఈ మేడే కార్యక్రమం అనేది లేకపోవడం ద్వారా 12 గంటల నుండి 16 గంటలు అనేది కార్మికుల చేత విపరీతమైనటువంటి పనిచేసి వారికి కరెక్ట్ అయినటువంటి రెస్పెక్ట్ కానీ ఇవన్నీ అందించకపోవడం కారణంగా ఈ యొక్క కార్యక్రమం అనేది అమెరికాలో ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నేడు కార్మికులందరూ కూడా 8 గంటల పనిదినాన్ని చేస్తూ వారికి పనికి తగ్గ వేతనాన్ని అనుభవిస్తున్నారంటే దానికి కారణం ఈ మేడే. ఈ యొక్క మేడే సందర్భంగా ఈ యొక్క టేక్మాల్ మండల వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మాదశ సంఘం మాజీ అధ్యక్షులు DHL అసిస్టెంట్ బాలరావు గారికి, అదేవిధంగా బహుజన నాయకులు శోకర్ గారికి, అదేవిధంగా సర్పంచ్ సోమేశ్వర్ గారికి, CITU నాయకులు కొండయ్య గారికి, అదేవిధంగా మేడే గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అవసరం అయితే మళ్ళీ మహనీయ